Hello 9th class. Welcome back to Physics in Digital channel. So you have the IIT syllabus. First chapter is kinematics. So kinematics లో మనము ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్ ఏం నేర్చుకోవాలంటే డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి, స్పీడ్ అంటే ఏంటి, యాక్సలరేషన్ అంటే ఏంటి, వీటి గురించి తెలుసుకోవాలి. వీటి గురించి మనం డిఫరెన్సెస్ ఏంటో నేర్చుకోవాలి. సో నేను ఇక్కడ స్లోగా వాకింగ్ చేస్తున్నాను కదా, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? సో నేను ఏదైతే పాత్ని కవర్ చేస్తున్నానో దాన్నే డిస్టెన్స్ అంటాను అనమాట. డిస్టెన్స్కి ఒక పర్టికులర్ డైరెక్షన్ అంటూ ఏమి ఉండదు, ఎలాగంటే అలా మూవ్ అవుతుంది అనమాట. డిస్టెన్స్ ఇదే స్కేలర్ క్వాంటిటీ. డిస్టెన్స్కి ఒక పర్టికులర్ డైరెక్షన్ అంటూ ఉండదు, ఎలా అంటే అలా మూవ్ అవ్వచ్చు అనమాట. సో ఏ డైరెక్షన్లో అయినా కూడా డిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో డిస్టెన్స్ ఇస్ ఏ స్కేలర్ క్వాంటిటీ. సో డిస్టెన్స్ అంటే ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, డిస్టెన్స్ ఇస్ ఏ స్కేలర్ క్వాంటిటీ. ఇట్ డజంట్ హ్యావ్ ద పర్టికులర్ డైరెక్షన్. దానికి ఒక డైరెక్షన్ అంటూ ఏముండదు, బట్ దానికి సైజ్ ఉంటుంది. సైజ్నే మనం మ్యాగ్నిట్యూడ్ అంటాం. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఎ వెక్టర్ క్వాంటిటీ. డిస్ప్లేస్మెంట్ అనేది షార్ట్ కట్ పాత్ ఆఫ్ ద డిస్టెన్స్. సో ఇట్ హ్యాస్ వన్ పర్టికులర్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్. సో ఇట్స్ ఎ వెక్టర్ క్వాంటిటీ. సో డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి డిఫరెన్స్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. Now coming to the velocity and speed. So coming to the speed topic. Speed is nothing but how fast an object is moving. ఎంత వేగంగా ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది అనేదాన్ని మనం స్పీడ్ అంటాం. సో స్పీడ్ హ్యావ్ వన్ ఫార్ములా, స్పీడ్ ఇది ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో స్పీడ్ని మనము ఒక ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ని తెలుసుకోవాలంటే అక్కడ మనకు టూ టర్మ్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. టూ టర్మ్స్ అనేది అవసరం అనమాట. ఆ టర్మ్స్ ఏంటివి? ఒకటి డిస్టెన్స్, ఇంకొకటి టైం. సో స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమ్ ఈజ్ ఏ ఫార్ములా ఆఫ్ స్పీడ్. సో స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 1 సెకండ్ అయినా మీరు చెప్పచ్చు. ఓకే, నౌ కమింగ్ టు ద వెలాసిటీ. వెలాసిటీ టెల్స్ హౌ ఫాస్ట్ అన్ ఆబ్జెక్ట్ మూవింగ్స్ ఇన్ విచ్ డైరెక్షన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఎ కార్ ఈస్ ట్రావెలింగ్ 60 km/h, ఇట్ ఈస్ స్పీడ్, అండ్ ఎ కార్ ఈస్ ట్రావెలింగ్ 60 km/h టువర్డ్స్ నార్త్ డైరెక్షన్. హియర్ స్పీడ్ ప్లస్ డైరెక్షన్ ఇస్ నథింగ్ బట్ వెలాసిటీ. ఓకే, సో ఇప్పుడు మనం డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి డిఫరెన్స్ ఒక డయాగ్రమెటికల్ ఫామ్లో నేర్చుకుందాం. సో ఈ టోటల్ పాత్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇది ఇనిషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్, అంటే ఇది స్టార్టింగ్ బిగినింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. సో ఇక్కడ నుంచి ఈ టోటల్ పాత్, ఈ ట్రావెల్ అయిన టోటల్ పాత్ని మనం డిస్టెన్స్ అంటాం. ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ ఎండింగ్ పాయింట్ వరకు ఉన్న ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ ఇది, అంటే ఇదేంటి? షార్ట్ కట్. సో షార్ట్ కట్ పాత్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం, దీన్ని మాత్రం డిస్టెన్స్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ డయాగ్రామ్లో మనం చూస్తే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇది మొత్తం టోటల్ పాత్ కవర్డ్ బై బాడీ ఇస్ నథింగ్ బట్ డిస్టెన్స్. దీన్ని మనం టోటల్ పాత్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంతవరకు ఉన్నదాన్ని మనము డిస్ప్లేస్మెంట్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ టోటల్ పాత్ని ఇక్కడ ఇనీషియల్ ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు ఈ టోటల్ పాత్ని మనము డిస్టెన్స్ అంటాం. ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు మనము డిస్ప్లేస్మెంట్ అంటాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ సర్క్యులర్ పాత్ ఇదే ఇనిషియల్ పాయింట్, ఇదే మళ్ళీ ఫైనల్ పాయింట్. సో ఇనిషియల్ పాయింట్ అదే, ఫైనల్ పాయింట్ అదే. సో ఇప్పుడు ఈ టోటల్ సర్క్యులర్ ట్రాక్ని మనము డిస్టెన్స్ అంటాం. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? అదే ఇనిషియల్ పాయింట్, అదే ఫైనల్ పాయింట్. సో ఇనిషియల్ పాయింట్ అక్కడ ఉంది, ఫైనల్ పాయింట్ అక్కడ ఉంది. సో షార్ట్ కట్ అనేది ఇప్పుడు ఏమవుతుందంటే 0 అయిపోతుంది. సో డిస్ప్లేస్మెంట్ కెన్ బి 0 అని చెప్పింది మీకు ఇంతకుముందు ఒక పాయింట్లో. సో ఇదే అనమాట, ఇక్కడ 0 అయింది కదా డిస్ప్లేస్మెంట్, ఇదే అనమాట మెయిన్ రీజన్ దీనికి. కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ ఇస్ యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ ఇస్ ద రేట్ అట్ విచ్ ద వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ చేంజెస్ విత్ టైమ్. అంటే యాక్సలరేషన్ షార్ట్కట్లో మనం ఎలా చెప్పచ్చు అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సలరేషన్ మీన్స్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. So in physics, acceleration means there is change in the velocity of an object, but how does velocity change?
Remember, velocity includes both how fast an object goes and which direction it moves. యాక్సలరేషన్ అంటే ఏంటి? యాక్సలరేషన్ అంటే వెలాసిటీ చేంజ్ అవ్వడం. వెలాసిటీ చేంజ్ అవ్వడం అంటే ఫస్ట్ వెలాసిటీ అంటే మనకు తెలియాలి. వెలాసిటీ అంటే ఏంటి? స్పీడ్ ప్లస్ డైరెక్షన్. సో ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ కంటైన్స్ పర్టికులర్ స్పీడ్ అండ్ అ స్పెసిఫైడ్ డైరెక్షన్ దెన్ ఇట్ ఈస్ కమ్స్ అండర్ వెలాసిటీ. ఒక వెహికల్ ఒక స్పీడ్లో వెళ్తూ ఉండి దానికి ఒక పర్టికులర్ స్పెసిఫైడ్ డైరెక్షన్ ఉంటే దాన్ని మనం వెలాసిటీ అంటాం. సో ఇక్కడ చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ టైం అని చెప్తున్నాం. సో చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఏంటి? ఎయిదర్ స్పీడ్ అన్న చేంజ్ అవ్వడం. ఫస్ట్ చేంజ్ ఇన్ స్పీడ్ జరిగినా వెలాసిటీ చేంజ్ అయినట్లే, చేంజ్ ఇన్ డైరెక్షన్ జరిగినా వెలాసిటీ చేంజ్ అయినట్లే. వెన్ అ వెహికల్ స్పీడ్స్ అప్ ఆర్ స్లోస్ డౌన్స్ వైల్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఇట్స్ వెలాసిటీ చేంజెస్ బికాస్ ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ఇట్స్ స్పీడ్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్. ఇక్కడ ఒక వెహికల్ ఒక సర్టెన్ స్పీడ్తో వెళ్తున్నప్పుడు దాని స్పీడ్ ఇంక్రీజ్ అయినా దాని స్పీడ్ డిక్రీజ్ అయినా అంటే స్పీడ్ యొక్క వాల్యూ మ్యాగ్నిట్యూడ్ న్యూమరికల్ సైజ్ అనేది అంటే స్పీడ్ యొక్క సైజ్ 60 కిలోమీటర్ ఫర్ ఎగ్జాంపుల్ 60 km/h వెళ్తుంటే దాని స్పీడ్ ఇంక్రీజ్ అయినా లైక్ 65 to 70 అయినా దాని స్పీడ్ డిక్రీజ్ అయినా తగ్గిపోయినా 50 km/h అలా అయిపోయినా కూడా వెలాసిటీ చేంజ్ అవుతున్నట్లే. అది కూడా ఒక స్ట్రైట్ లైన్లో వెళ్తున్న వెహికల్ అయి ఉండాలి. ఓకే, సో వెలాసిటీ ఈజ్ ఆల్సో ఏ స్పీడ్ బట్ ఇట్ ఇంక్లూడ్స్ ఏ పర్టికులర్ డైరెక్షన్ అన్నాం కదా. సో ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటి? ఇక్కడ చేంజ్ ఇన్ డైరెక్షన్ చేంజ్ అయినా కూడా వెలాసిటీ అనేది చేంజ్ అయినట్లే. సో ఈ రెండిట్లో స్పీడ్ యొక్క సైజులో చేంజెస్ వచ్చినా వెలాసిటీ అంటే డైరెక్షన్లో వెళ్తున్న డైరెక్షన్లో చేంజెస్ వచ్చినా వెహికల్ యొక్క వెళ్తున్న డైరెక్షన్లో చేంజెస్ వచ్చినా దాన్ని మనము చేంజ్ ఇన్ వెలాసిటీ అంటాం. ఈ చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఏంటి? యాక్సలరేషన్ అనమాట. సో యాక్సలరేషన్లో కూడా 2 types ఉన్నాయన్నమాట. వన్ ఈజ్ పాజిటివ్ యాక్సలరేషన్ అండ్ అనదర్ వన్ ఈజ్ నెగిటివ్ యాక్సలరేషన్. సో ఇక్కడ పాజిటివ్ యాక్సలరేషన్ అంటే ఏంటి? స్పీడ్లో చేంజెస్ రావడం అంటే స్పీడ్ ఇంక్రీజ్ అవ్వడం, స్పీడ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ స్పీడ్ యొక్క న్యూమరికల్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ 60 km/h స్పీడ్తో వెళ్తుంది. దాని స్పీడ్ అనేది 60 నుంచి 70 km/h వెళ్ళింది అంటే ఇక్కడ 10 km/h స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో దీన్ని మనం ఏం చెప్తామంటే పాజిటివ్ యాక్సలరేషన్ అంటాం. నెగిటివ్ యాక్సలరేషన్ అంటే ఏంటంటే 70 km/h వెళ్తున్న 70 km/h స్పీడ్తో వెళ్తున్న కార్ యొక్క స్పీడ్ సడన్గా బ్రేక్స్ అప్లై చేయడం వల్ల ఆ యొక్క కార్ యొక్క స్పీడ్ ఏమవుతుంది? అక్కడ డిక్రీజ్ అయిపోతుంది. 70 నుంచి స్లోగా 30కి 20కి 10కి అట్ లాస్ట్ 0కి వస్తుంది. సో ఈ డిక్రీజింగ్ ఆఫ్ స్పీడ్ అంటే ఈ స్లో డౌన్ని మనం ఏం చెప్తామంటే వెహికల్ యొక్క స్పీడ్ డిక్రీజ్ అయితే దాన్ని మనము నెగిటివ్ యాక్సలరేషన్ అంటాం. నెగిటివ్ యాక్సలరేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రిటార్డేషన్. సో నెక్స్ట్ ఫర్ యువర్ 9th class యాక్సలరేషన్ టాపిక్ అయిపోయిన తర్వాత మీకు కైనమాటిక్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ వస్తాయి. సో ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏంటి? దాని యొక్క డెరివేషన్ ఫస్ట్ చూద్దాం. వీ నో దట్ యాక్సలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ అని చెప్పాను. దాన్ని యాక్సలరేషన్ యొక్క ఫార్ములా ఏంటి? యాక్సలరేషన్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ a లెటర్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఏంటి? ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ. దీన్ని మనం చేంజ్ ఇన్ వెలాసిటీ అని చెప్తాం. చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ టైం అని చెప్తున్నాం కాబట్టి డివైడెడ్ బై టైం అని పెట్టుకున్నాం. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ SI యూనిట్స్ ఈస్ m/s². సో ఇక్కడ యాక్సలరేషన్ నుంచి మనం ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ని డెరైవ్ చేయాలి. ఎలా డెరైవ్ చేస్తాము? A ఈజ్ ఈక్వల్స్ టు V - U డివైడెడ్ బై T వేర్ V ఈజ్ ఫైనల్ వెలాసిటీ అండ్ U ఈజ్ ఇనిషియల్ వెలాసిటీ. సో ఈ T ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కి షిఫ్ట్ అయితే అప్పుడు ఏమవుతుందంటే ప్రోడక్ట్ ఆఫ్ యాక్సలరేషన్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ చేంజ్ ఇన్ వెలాసిటీ. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? Vని సపరేట్గా మనం రాసుకొని V ఉన్న పొజిషన్ చేంజ్ అవ్వదు ఈజ్ ఈక్వల్స్ టు AT పొజిషన్ చేంజ్ అవ్వదు. ఈ -A అనేది ఇటు సైడ్కి వస్తే అది +A అవుతుంది. దాన్ని మనం ఎలా రాయొచ్చు? V ఈజ్ ఈక్వల్స్ టు AT + U. సో V ఉన్న పొజిషన్ చేంజ్ అవ్వదు, AT పొజిషన్ చేంజ్ అవ్వదు. ఈ -U అనేది ఇటు సైడ్కి వస్తే అది ప్లస్ వాల్యూ అయిపోతుంది. సో V ఈజ్ ఈక్వల్స్ టు AT + U. U మీన్స్ ఇనిషియల్ వెలాసిటీ. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? V ఈజ్ ఈక్వల్స్ టు U + ATగా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. సో సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ని మనము ఎలా డిరైవ్ చేయాలి అంటే వీ నో దట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైం. సో డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏంటి? యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైం. సో యావరేజ్ వెలాసిటీ ఒక ఆబ్జెక్ట్ యూనిఫామ్ యాక్సలరేషన్లో ట్రావెల్ అయ్యేటప్పుడు
అప్పుడు సో యావరేజ్ వెలాసిటీ ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి యూనిఫామ్ యాక్సలరేషన్తో లేదా యూనిఫామ్ వెలాసిటీతో ట్రావెల్ అయ్యేటప్పుడు దాని యొక్క యావరేజ్ వెలాసిటీ ఫార్ములాని మనం u+v/2 అని రాసుకుంటాం. సో డిస్ప్లేస్మెంట్ ఇస్ డినోటెడ్ బై ఎస్ ఇస్ ఈక్వల్స్ టు యావరేజ్ వెలాసిటీని మనం u+v/tగా రాసుకుంటాం. బికాస్ ఇక్కడ యావరేజ్ వెలాసిటీ ఫార్ములా u+v/2గా ఉంది. సో ఇంటూ టీ. యావరేజ్ వెలాసిటీకి డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు u+v/2. ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. సో ఇక్కడ డిఫరెంట్ ఫార్ములాస్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. వాటి గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. సో ప్రజెంట్ ఇక్కడ యావరేజ్ వెలాసిటీ అంటే నేను ఏం ఫార్ములా తీసుకుంటున్నా అంటే u+v/2 అని తీసుకుంటున్నాను అనమాట. సో s ఈక్వల్స్ టు u+v/2 ఇంటూ టైం t. ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ v ఈజ్ ఈక్వల్స్ టు u+at అని చెప్పి మనకు తెలిసింది. సో ఇందులో నుంచి మనము ఇక్కడ v ఉంది కదా, ఈ v ప్లేస్లో ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. s ఈక్వల్స్ టు u+at/2 ఇంటూ టైం చేస్తే మనకేమవుతుంది, u+u 2u, at అలానే ఉంటుంది, డివైడెడ్ బై 2 ఉంటుంది, ఇంటూ టైం అలానే ఉంటుంది. నెక్స్ట్ s ఈజ్ ఈక్వల్స్ టు 2u డివైడెడ్ బై 2 ప్లస్ at డివైడెడ్ బై 2. ఇక్కడ 2 అనే డినామినేటర్ని నేను సపరేట్గా రాసుకుంటున్నా. సో ఇంటూ టీ టైమ్. సో 2 గెట్స్ క్యాన్సల్, at/2 ఇంటూ టీ ఉంటే అప్పుడు s ఇది ఈక్వల్స్ టు u ప్లస్ ఈ 2ని మనము సపరేట్ తీసుకుంటే హాఫ్ అవుతుంది. హాఫ్ టీ ఇంటూ టీ స్క్వేర్. సో at² అవుతుంది అనమాట. సో s ఈక్వల్స్ టు u ప్లస్ హాఫ్ at² ఇస్ ద సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫార్ములా. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. సో యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి, v-u/t. సో దీంట్లో నుంచి మనము టీని ఇటు సైడ్కి పంపిస్తే at ఈజ్ ఈక్వల్స్ టు v-u. సో టీని సపరేట్గా రాసుకుంటే t ఈజ్ ఈక్వల్స్ టు v-u డివైడెడ్ బై a. సో ఇది టైం ఫార్ములా. ఇది యాక్సలరేషన్ ఫార్ములా నుంచి తీసుకున్నాం మనం టైం ఫార్ములా. ఓకేనా. సో ఇప్పుడు వి నో దట్ టైం ఫార్ములా t ఈజ్ ఈక్వల్స్ టు v-u/a. ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ మనకి ఏమొచ్చింది, ఏమొచ్చింది, s ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at². s ఈజ్ ఈక్వల్స్ టు u ఇంటూ టీ ప్లస్లో ఏం పెట్టాలి మనం, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. v-u/a ప్లస్ హాఫ్ a ఇంటూ v-u/a హోల్ స్క్వేర్. ఎందుకంటే ఇక్కడ టీకి స్క్వేర్ ఉంది కదా. నౌ సో ఫ్రమ్ హియర్ a గెట్స్ క్యాన్సల్. సో ఏ గెట్స్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏముంటుంది, సో ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ మనకు ఏమొస్తుంది, ఇక్కడ ఈ ఏ అనేది ఇటు సైడ్కి పంపించుకుంటే ఇక్కడ ఏఎస్ అవుతుంది. ఏఎస్ ఈజ్ ఈక్వల్స్ టు u ఇంటూ v-u ప్లస్ 1/2 ఇంటూ v-u హోల్ స్క్వేర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మల్టిప్లై 2a ఆన్ బోత్ సైడ్స్. సో మల్టిప్లై 2a ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 2as ఇది ఈక్వల్స్ టు 2u ఇంటూ v-u ప్లస్ 2 ఇంటూ 1/2 ఇంటూ v-u హోల్ స్క్వేర్. ఇక్కడ 2 గెట్స్ క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత 2as ఇది ఈక్వల్స్ టు 2u ఇంటూ v చేస్తే 2uv మైనస్ 2u ఇంటూ -u చేస్తే -2u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ మైనస్ 2uv ప్లస్ u స్క్వేర్. ఇది ఎలా వచ్చిందంటే a-b హోల్ స్క్వేర్ ఫార్ములాని మనము సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ అప్లై చేస్తే v స్క్వేర్ మైనస్ 2uv ప్లస్ u స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ -2uv ఇక్కడ ప్లస్ 2uv క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత మిగిలిదేంటి, 2as ఇది ఈక్వల్స్ టు -2u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ప్లస్ u స్క్వేర్. సో ఇక్కడ ప్లస్ u స్క్వేర్ మైనస్ 2u స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఒకటి మైనస్ వెళ్ళిపోతే అప్పుడు ఏం మిగులుతుంది, 2as ఇది ఈక్వల్స్ టు v స్క్వేర్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ u స్క్వేర్ వస్తుంది. సో దిస్ ఈస్ ద థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. సో ఫర్ యువర్ 9th క్లాస్ మనకు 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఎనఫ్ అనమాట. బికాస్ ఫర్ యువర్ IIT JEE ఫౌండేషన్ ప్రోగ్రామ్కి ఇన్ కైనమాటిక్స్ చాప్టర్లో ఈ 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఈజ్ ఎనఫ్ ఫర్ యూ. సో ఇంకొక ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఉంది, దాని పేరే nth సెకండ్ ఈక్వేషన్. సో 4th ఈక్వేషన్ ఆఫ్ మోషన్ కూడా ఉందన్నమాట. సో ఫర్ యువర్ 9th క్లాస్ సో 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఈజ్
completed now. Is it clear? So if you have any doubts, you can ask me in comment section. Okay, సో నెక్స్ట్ సెషన్లో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం, ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది. థ్యాంక్ యూ.